ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో అన్న. నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవపడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కనుసైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదిరినాను నేను. అవును, భయం పొగడలేదు ఎప్పుడు. నెవర్ నా ప్రాణం పోవటానికే నేను సిద్ధపడతా. నేను పొగను. నేను కాంగ్రెస్ దాదాపు మీరు 2004 2003 బొత్సన్న 2004 అప్పుడు అంతకుముందు నేను 2000 నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా. 2000 నుంచి నన్ను చూశారు మీరు. అవును, నేను ఏ రోజైనా పార్టీ మారానా? ఏం లేదు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం, నేను పార్టీ మారానా? మారలేదు. ప్రజారాజ్యంలోకి వచ్చాను. డిస్కషన్ కూడా జరిగింది. నేనేమన్నా నేను రానన్నా, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవరు లేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో తిరగాలి? నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో కదా, అన్డౌటెడ్ కదా. దాంట్లో డౌట్ ఇంకేముందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని, నా ఇష్టాన్ని, నా ప్రేమని, కాంగ్రెస్ పార్టీ మీద నా అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి, ఆయన అక్కడ కింగ్ అవ్వాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. దానికి తెలుసు. దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన. 100% అందలం మీద పెట్టేవాడు, అందలం మీద పెట్టుకునేవాడు. అవును, రారా అనేవాడు, కూర్చోబెట్టుకునేవాడు. నాకు వేరుగా ఉండేది. నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం. ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ. చంద్రబాబు గారు పాపం ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు, అది చేశారు, ఇది చేశారు. అసలు ఆయన అద్భుతం అన్నారు, ఇదన్నారు. ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను, ఎంతమంది బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు? ఎవరు లేరు. ఒక్కళ్ళు చెప్పండి. ఏదో మొసలి కన్నీళ్ళు, లేకపోతే దొంగతనంగా, అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్. తర్వాత నేను కూడా మాట్లాడాను. కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా, నాకు తెలియదు, వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా. ఎవరో పాపం పిల్లలు వచ్చారు, వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు. అప్పుడే మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ గారే మర్చిపోయా, పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి, ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, పెద్ద పెద్ద రాజ్యాలే వెళ్ళిపోయినరా? ఏంది ఇది? జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు, జనం గెలిపించిన ఇళ్ళు, మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి, ధర్నాలో పనిచేయండి. బాధ్యత నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, దేశాన్ని శాసిస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా. కేబీఆర్ పార్క్ దగ్గర బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పాను అన్నోటితో. 2 అయ్యేసరి గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి. అది క్యారెక్టర్. తర్వాత నేను చంద్రబాబు గారిని కలవలా. నాకేం పని అన్న? సందర్భం వచ్చినా కూడా నేను కలవను. నాకేం పని? ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా. కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా, అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను,
మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి అను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని, నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని, నాకు నిబద్ధత ఉందన్న. అంతే, నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగి కదా, నువ్వు నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుకుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుకుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు. ఇలా రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరుంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట, ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను, సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దానిమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడుదాకా కేటీఆర్ అని, ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మ వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా? రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు. ఎవడో వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడతాను. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చొని ఉంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి
10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు. మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు, మన కార్యకర్తే మన దేవుడు. ఎస్. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా, మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను. మీరు బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న. అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటిదాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి. ఎస్, వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి. కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి. ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో ఎన్ని 29 రాష్ట్రాల 29గా. ఎస్, 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా ఏనన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు దోచుకు తింటున్నారు ఊరికే. ఇప్పుడు అందరం ద్రాక్ష పండు పొలనా కదన్నా, న్యాయం చరిత్రే చెప్పారు కదన్నా, చరిత్రలోనే ఉంది కదా, అందరం ద్రాక్ష పండు పొలనా, ఆడు మంచివాడు కాదు. నువ్వు మంచిగా చెడు నీకు ఎట్లా తెలుసా? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు, న్యాయం చెప్పు. ఏ బేస్ మీద నువ్వు చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు నా ఫోటో చూసి చెప్తావా? బండ్లా గణేష్ అన్నాడు నీకు పరిచయం లేదు, బండ్లా గణేష్ అన్నాడు నీకు తెలియదు, బండ్లా గణేష్ అన్నాడు ఎవడో గురించో ఎక్కడో విన్నావు. నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి. వాడికో, వాడి తాతకో, వాడి జేజమ్మకో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి భార్య పిల్లకో ఒక 10 పైసలు అన్యాయం చేసినట్టు కానీ, 10 పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ, ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు, వాడితో మాట్లాడినట్టు కానీ. నేను చెప్తున్నా ఉదాహరణ, మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న. పెట్టుబడి ఉంది. ఆయన నాగేంద్ర కుమారు ఆడు పెద్ద ఎదవండి అంటారు, నీ గురించి నాకు తెలుసు. వాట్ ఆర్ యూ? ఐ నో లాస్ట్ 30 years. మాట్లాడటం ఏముందన్న? పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు. నువ్వు పెద్ద బూత్ తిట్టాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి, ఇంకా భయంకరమైన బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను. ఎప్పుడు ఎవరిని తిట్టడు, ఒక టోకెన్ పెట్టమనన్నా. నీకు అర్థం కాలేదా? వాడిని అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి, రీఛార్జ్ చేయాలి. ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది, కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది. మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిదని రూల్ పెట్టమని, కట్ అయిపోద్దని బట్టి. ఎవడన్నా తిడతాడా సార్? ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు. నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వంశంలో పుట్టారండి. ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని శంకించి
నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పవాడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం కోసం పెరుగుతుంటుంది ఇక్కడ. ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న. నాగేంద్ర గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ. పెట్టుబడి లేదు కాబట్టి. ఇందాక మాట మాత్రం సూపర్. నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే 10,000, పెద్ద బూత్ తిట్టాలంటే ₹1,00,000, అందరినీ కలిపి తిట్టాలంటే 10 లక్షలు ఛార్జ్ అని పెడితే అసలు ఈ బూతులే మర్చిపోతారు. బూతులు మర్చిపోవడం కాదు అసలు, అంతా మనది ఒక అద్భుతమైన దేశం. స్వామి బాగున్నారా, మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు, నేను బ్యాలెన్స్ పెరిగిందా అని. అడు ఇన్నర్ వాయిస్ బయటకి ఎందుకు వస్తాడు? నా కొడుకులు వీళ్ళకి ఏందన్న జీవితం ఏం తెలుసు అన్న. ఒకరిని విమర్శించడం ఈజీ, చాలా ఈజీ. వాడు ఏందండి, వాడు ఏందండి, వాడు అచీవర్ అండి. కాదండి, ఇప్పుడు మీరు కాబట్టి అడగడం. ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి. అందరిలో ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం. లౌక్యం నా మాటను, ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్. అదే అంటున్నా నేను అన్న గుర్తుపెట్టుకోనయ్యా, నా మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడతా. అవును, నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా. అవును, అవసరం అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో అవి కూడా చూస్తాను. ఈడు నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలు ఇప్పేస్తా నాకు నచ్చకపోతే. నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలు ఇప్పేస్తా నాకు నచ్చకపోతే. నా క్యారెక్టర్ అది. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా ప్రాణం పోయినా చేయను, నా ప్రాణం పోయినా చేయను. నేను ఎట్లయినా బతుకుతా, ఏ స్థాయిలో బతుకున్నది ఎట్లయినా బతుకుతా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరిని యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆత్మను చంపుకోను, మనసును చంపుకోను, మెహర్బానీ కోసమో, ఒకరిని పొగడటం కోసమో, ఒకరిని అన్నా నువ్వు సూపర్ అంటం కోసం నేను బతకను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకు నచ్చిన విధంగా. లౌకిక ప్రపంచంలో ఈ వ్యవహారాలు మీరు ఎలా నడుపుతారండి? వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాలు తీయబోతున్నారు, ఎలా కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే. నువ్వు తప్పు చేస్తే కూడా నేను పొగడమంటావా ఏంది? నువ్వు తప్పు చేసావన్నా, నువ్వు నచ్చలేదు, నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా. నీకు అర్థం కదా? నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను దూరం, తీసుకోకపోతే వదిలే, నీ దగ్గర రాను, నీ దగ్గర నేను రానన్నా, రావడానికి ఇష్టపడను. కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో, నన్ను ఎక్కడన్నా మాట్లాడేవు అనుకో, నేను బతకనిస్తానా అన్న? నువ్వు ఎవడవైనా కానీ నిన్ను బతకనిస్తానా? అసలు ప్రశ్న లేదు. నిన్ను బతకని సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను. అయ్యో, నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా, అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం పోయినా ఉండను ఎవడైనా కానీ. అది నేను అంటుంది సార్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు 1-2 ఉన్నాయి. అదేంటంటే, హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారిది అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరేమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బేసిక్గా చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఈ 1 year ముందు కూడా గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మా నాయకుడికి పట్టాలు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి ఊరకే రాలా. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రాణాలని పణంగా పెట్టాడు. 100%. రేవంత్ రెడ్డి ఆయన పణం పెట్టాడు. పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు, పొరపాటున మేము రాలేదనుకో, ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారే. 100%. ఆయన బ్రదర్స్, ఫ్యామిలీ. రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు ఒక నిబద్ధత గల మనుషులు. నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.